నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, నుదుటిన కుంకుమ ధారణ విషయంలో డెఫినెట్ గా చెప్తారు, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు కుంకుమను ధారణ చెయ్యాలి అని చెప్పి కదా. అయితే కుంకుమలో రకరకాలు ఉన్నాయి సార్. కుబేర కుంకుమ, లక్ష్మీప్రదం అని చెప్తూ ఉంటారు. తర్వాత ఈ మరూన్ కలర్ లో ఉండేటటువంటి సంపెంగ కుంకుమ కూడా దొరుకుతూ ఉంటుంది. విశేషంగా లక్ష్మికి ఎంతో ప్రీతికరమైనటువంటి కుంకుమ సంపెంగ కుంకుమ అని వినటం జరిగింది సార్. ఇందులో వాస్తవాలు ఏంటి? ఈ ధారణ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి సార్? ఒకటేనమ్మా, మనం కుబేర కుంకుమ గురించి తీసుకున్నట్లయితే, కుబేర కుంకుమ ఏదైతే ఉందో మిమ్మల్ని అప్పుల బాధల నుంచి బయటపడేలా చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఊరికనే కుంకుమ ధరిస్తే చేయడం కాదు. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు ఖచ్చితంగా పాటించాలి. ఒకటి, కుబేర కుంకుమే ఎందుకు, వేరే కుంకుమ కూడా అప్పుల నుంచి బయటపడేయచ్చు కదా అంటే కాదు. కుబేరుడికి స్థానం ఏది? శాస్త్రపరంగా ఉత్తర దిశ. ఉత్తర దిశకి ఎవరు అధిపతి? ఉత్తర దిశ ఏ ఎనర్జీ కలిగి ఉంటుంది? ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఉత్తర దిశకి కుబేరుడే కారకుడు. ఈ ఉత్తరానికి అధిపతి ఎవరు అంటే బుధుడు. బుధుడికి ఇచ్చినటువంటి వర్ణం ఏమిటి జ్యోతిష్ శాస్త్రంలో అంటే గ్రీన్ కలర్. కుబేర కుంకుమ కూడా గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ లో ఉండేటువంటి బుధుడికి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి లింక్ ఏమిటి? 3, 6 ఆధిపత్యం. 3 and 6 అయినవే. 3 and 6 అయినవి. 6 అంటే ఏమిటి? అప్పులు. 3 అంటే కమ్యూనికేషన్స్. బుధుడికి ఉండేటువంటి న్యాచురల్ తత్వం ఏమిటి అంటే తెలివితేటలు, వాక్కు, అదేవిధంగా లాజికల్ థింకింగ్, అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, మేనేజ్ చేయడం, ఇవన్నీ. ఎవరికైతే బుధుడు పాడైపోవడం అంటే ఏంటి? పాపకత్తెరలో ఉండడం కానీ, పాపగ్రహాలతో కూడి ఉండడం కానీ, లేకపోతే అతని పోర్ట్ఫోలియోస్ పాడైపోవడం అంటే నీచ స్థానంలో ఉండడం కానీ, ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు జాతకంలో ఎన్ని గ్రహాలు ఎంత బాగున్నా ఆ బుధ మహర్దశ వచ్చిందంటే మొత్తం తలకిందులు అయిపోతుంది. ఏది? బుధుడు పాడైతే. బుధుడు బాగున్నాడు అనుకోండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ బుధ మహర్దశ రాగానే తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెట్టారు. అవునా? అయ్యో, నేను చాలా మందిని చూసాను అలా. 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి బుధుడు పూర్తిగా పాడైపోయాడు. నేను జాతకం చూసి చెప్పాను, ఏమంటే మీకు బుధ మహర్దశ వస్తుంది, మీరు శని బాగున్నాడు ఆయనకి. ఆయన ఉద్దేశం ఏంటి? శనే ఇబ్బంది, బుధుడు బాగోడు అనుకుంటున్నాడు. అందరి ఉద్దేశాలు అవే కదా సార్. నేను శని మహర్దశ మీకు అద్భుతంగా యోగిస్తుంది అంటే షాక్ అయ్యాడు ఫస్ట్. అవును సార్, యోగిస్తుంది, నేను జాతకం పనిచేయట్లేదేమో అనుకున్నాను అన్నాడు. అదేం కాదు బాబు, నీకు శని బాగున్నాడు జాతకంలో, అందుకని శని మహర్దశలో మీరు ఐరన్ బిజినెస్, ఆయిల్ బిజినెస్, అతను ఐరన్ వాళ్ళ అన్నయ్య ఆయిల్ చేస్తూ ఉంటాడు. ఈ 2 బిజినెస్లు సైమల్టేనియస్గా చూసుకుంటూ ఉంటాడు. మీకు శని అద్భుతంగా యోగిస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 8 years 10 years అయిపోయింది కదా, ఇంకా 19 yearsలో ఇంకో 9 years రాజ్యం వెళ్తారు. కానీ బుధుడు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అదేంటి సార్ మీరు ఇట్లా అంటున్నాడు? బుధుడు ఇంకా అద్భుతం అని చెప్పారు. నాకు శనిలో ఏం చేశారు అసలు బుధుడు అసలు అని చెప్పారు. కాదు నాయన, నువ్వు అన్ని పెట్టుకోకు, నీకు బుధుడు పలానా దీంట్లో ఉన్నాడు. శుభగ్రహమే కదా అంటాడంటే మిడిమిడి జ్ఞానం. బుధుడు మంచివాడే కదా, బుధుడు శుభగ్రహమే కదా, శని కదా ఇబ్బంది ఇవ్వాలి. అలాంటిది శనిలో బాగానే ఉందంటే బుధుడు ఇంకా బాగుంటది. కాదు అంటే శని దశ తర్వాత బుధ దశ వస్తుంది. ఎవరికి గురుగ్రహం అయినా కూడా ఇబ్బంది ఇస్తుంది. శుక్రుడు కూడా ఇబ్బంది ఇస్తాడు, తెలియదు వాళ్ళకి. అంటే బుధుడు ఇవ్వడం ఏమిటి అనుకున్నాడు ఆయన. చూడండి ఎట్లా తిరుగుతుంది, చూడండి లింక్. వాళ్ళకి అతనికి 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేశాడు కరెక్ట్గా. ఏది బుధ మహర్దశ ఎంటర్ అవుతుంది, ఇంకా శని ఎండింగ్లో పెళ్ళిళ్ళు చేశాడు. అల్లుళ్ళు వచ్చారు. చూడండి ఎలా వస్తాడు చూడండి. బుధుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఒక గ్రహం కారకత్వాన్ని తీసుకొని వస్తుంది. అంటే వాళ్ళ కారకత్వంతో అల్లుడు, మేనమామ, మామయ్య, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, ఇవన్నీ బుధుడమ్మ. వచ్చి ఏం చేశాడంటే, మా అమ్మ ఇదేంది అంత చిల్లర బిజినెస్ చేస్తున్నాను, ఇది కాదు, అసలు బిజినెస్లు వేరే ఉన్నాయి, అసలు రా, అసలు నీకు బిజినెస్ ఏంటి ఎందుకు చూపిస్తాను. నిజమే కదా, బాగా బిజినెస్ చేసి వచ్చాడు, అంత అద్భుతం కదా అని తీసుకుని మొత్తం పెట్టాడు. జస్ట్ 6 months అమ్మ, 6 నెలలు బుధుడు ఇలా ఎంటర్, 6 నెలలు మొత్తం క్లోజ్. అంత ఫాస్టా సార్ బుధుడు? బుధుడు ఏం చేస్తాడంటే అసలు ఒక సినిమా చూపిస్తాడు ఫస్ట్ మీకు. ఆ
అసలు ఇదే అంటే ఈయన బాగానే సంపాదించాడు, కానీ ఆయన చెప్పడం అట్లా చెప్పాడు అల్లుడు వచ్చి, మామ నువ్వేంటి ఇదంతా చిల్లర బిజినెస్, నువ్వు ఏదో ఐరన్ షాప్ పెట్టుకున్నావు, ఐరన్ ఏదో అమ్ముతున్నావు, అక్కడ ఏదో పెదమామతోని ఆయిల్ ఏదో చిన్నది పెట్టించావు, అది నడుస్తుంది, ఏంది చిల్లర బిజినెస్లు, మహా అంటే ఎంత ఉంచుంటున్నావు, ఓ 10-15 కోట్లు సంపాదించుంటావా, 100 కోట్లు చూపిస్తా అన్నాడు. చెప్ప చేతికి వచ్చింది 100 కోట్లు అన్నాడు. పైసలేమో సార్, 100 కోట్ల పైసలేమో. నాకు అతను వచ్చి, సార్ మీకు గుర్తున్నానా నేనా అని వచ్చాడండి. అవునండి దాదాపుగా 10 ఏళ్ళు దాటినట్టుంది కదా అన్న. అవును సార్ అప్పుడు మీరు చెప్పారు, నాకు అర్థం కాలేదు, బుధుడు అన్నారు, నేను బుధుడు ఎందుకు ఇలా ఇస్తాడు అనుకున్నాను. అంటే ఆయన కొంచెం అంటే ఆ పుస్తకాలు చదువుతుంటాడు అనమాట, బుక్స్ చదువుతుంటాడు, కొద్దిగా కొంత నాలెడ్జ్ అన్నప్పుడు నేను అన్నా, లేదు బాబు ఆ రోజు నేను నీకు చెప్పాను, మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి. ఎప్పుడైనా బుధుడు అలా ఇచ్చాడు అనుకోండి, సింపుల్ గా ఏం లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకోవడమే. ఇంకా బుధ దశ వచ్చింది, బుధుడు పాడయ్యాడు, ఇట్లాంటి సంథింగ్ వచ్చింది, సరే ఇది ఇలా పెడితే ఇంకోటి చెప్తాను చూడండి, షేర్ మార్కెట్కి అని చెప్పాను కదా, సరే ఈ అల్లుడు ఇలా జరిగిపోయింది, ఇది ప్రారంభ కర్మే అనుకోండి, దశ వచ్చినందుకు ఆ రకంగా వస్తుంది. ఫ్రెండ్ కలిశాడు, అరే అందులో పోతే పోయినాయి, సరే నువ్వు షేర్ మార్కెట్లో ఎంట్రీ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నాడు, ఇంకొంచెం అప్పు తీసుకొచ్చి షేర్ మార్కెట్లో పెట్టాడు, అది కాస్త అది కూడా పోయిందా. బుధుడు షేర్ మార్కెట్ కమ్మా కారకుడు. ఫ్రెండ్స్ కానీ కూడా చెప్పారు, ఫ్రెండ్స్ కారకుడు. ఫ్రెండ్ రూపంలో వచ్చాడా, అల్లుడు రూపంలో వచ్చాడు, రూపంలో వచ్చాడేంటి సార్, అంత పాడవడం అంటే ఎక్కడ ఉండి పాడు చేస్తాడు సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, నేను మీకు అందరూ శని వెంటబడతారు, ఏ గ్రహం పాడైందో అదే ఇస్తుంది రిజల్ట్. అక్కడ ఇందాక మీరు అన్నట్టుగా గురువు శుక్రుడు వీళ్ళందరూ కూడా నెగటివ్ రిజల్ట్స్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఏ ప్లానెట్ అయినా ఒక మంచి చేస్తుందంటే ఇంకో దగ్గర ఇంకో భావాన్ని పాడు చేస్తూ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఇదే బుధుడు బాగున్న స్టోరీ ఒకటి జరిగింది చెప్తాను చూడండి. ఇంతకీ ఈయన కోలుకున్నారా సార్? విష్ణు సహస్రనామాలు చేసుకుని చిన్నగా మళ్ళీ ఐరన్ బిజినెస్ నడిపించుకుంటున్నాడు లేండి, స్లోగా మళ్ళీ పెట్టాడు దాన్ని. ఇప్పుడు కొంత పర్లేదు, అంతే గత వైభవం లేదు కానీ కొంత పర్లేదు. ఈయన ప్రాబ్లం ఏమైపోయిందంటే అనలేడు, ఒక పక్క అల్లుడిని ఏమంటాడు, కూతుర్ని ఇచ్చాడు, గట్టిగా మాట్లాడలేడు, ఇలా పోయిందని అనలేడు, అసలు ఒక భయంకరమైన సిచ్యువేషన్. బుధుడు బాగున్న రిజల్ట్ నేను చెప్తాను చూడండి. శని మహాదశలో అతనికి శని బాలేడు, నాకు చాలా ఇబ్బంది, ఇంకా అసలు మామూలు ఇబ్బంది కాదు. నేను అన్నాను, అవయ్యా మీరు బుధుడు వరకు కొంచెం వెయిట్ చేయండి అంటే. అతని సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే, ఇంకా నేను చచ్చిపోతే బెస్ట్, ఇంకా ఈ ఈ కష్టాలు పడడం కంటే నేను నా ప్రాణం వదిలేయడం బెస్ట్ సార్, నేను భరించలేకపోతున్నానండి. ఎందుకంటే అప్పుడే ఇంకొక 2 years శని మహాదశ అయిపోతుంది. నేనేమన్నా అంటే, అయ్యా నువ్వు 17 years బాధపడ్డావు నువ్వు అంటే, ఎంత కష్టం అంటే హెల్త్ పాడైపోయింది, సరైనటువంటి ఉద్యోగం కానీ సరైన వ్యాపారం కానీ లేదు, భార్య పని చేస్తుంది, భార్య చాలా మంచిది పాపం, అర్థం చేసుకుని ఒక పని చేసుకుంటూ ఇల్లు అలా నడుస్తుంది. అలా ఇల్లు అలా నడుస్తూ 3 పిల్లలుండి హెల్త్ సరిగ్గా లేక భార్య వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందమ్మా ఒకసారి ఆలోచించండి. చాలా బాధాకరం. అంటే నేను ఆయన ఏమన్నాడు, సార్ ఏం బాగుపడుతుంది సార్, నాకు నేను పెద్దగా చదువుకోలేదు, డబ్బులా లేవు, నాకేం వస్తుంది. నన్ను అలా కాదు బాబు, నువ్వు అట్లా వెయిట్ చేయి, 2 ఏళ్ళు, ఇంకొక 2 ఏళ్ళు నీ పన్ను చిన్న ఏవో చేసుకుంటా ఉండు అంటే. ఒక పెద్ద మిరాకిల్ జరిగింది ఆయన లైఫ్ లో. ఏమైందంటే చెప్తాను చూడండి. అతను ఒకరోజు అతని ఒకప్పుడెప్పుడో జాబ్ చేసినటువంటి ఒక ఫ్యాక్టరీలో చేసినటువంటి ఒక యజమానికి ఈయన ఏం చేశారంటే, ఈయనకున్న ఒక చిన్న విద్యతోని, అంటే విద్య అంటే ఐ మీన్ ఈ విద్య కాదు, ఈయనకున్న ఒక టెక్నికల్ దీంతోని మళ్ళీ పరిచయం ఏర్పడింది. బుధ మహాదశ రాగానే చూడండి ఇమ్మీడియట్ గా పరిచయం ఏర్పడింది. ఈయన పేరు నర్సింగ్ అనుకుంటా, పేరు సరిగ్గా నాకు గుర్తు రావట్లేదు, నర్సింగే ఐ మీన్. అయితే వచ్చినప్పుడు ఆ ఏర్పడినటువంటి అతను ఏంటంటే, బాబు నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను, నీకు ఈ టెక్నికల్ మొత్తం తెలుసు కదా, దానికి చదువుతో సంబంధం లేదు, చూసుకుంటే చాలు, నువ్వు చూసుకో, నేను అమెరికాకి వెళ్ళి రావడాలు ఈ పనులు ఉంటాయి, విదేశాలు తిరుగుతూ ఉంటా, నువ్వు చూసుకో, నీకు ఇంత పర్సంటేజ్ అన్నాడు. అది చాలా చిన్న పర్సంటేజ్ అండి, జస్ట్ 2%, కానీ ఆ 2% lakhs of crores of rupees. ఆయన ఈయనను పిలవడం ఏమిటి, పర్సంటేజ్ ఇవ్వడం ఏమిటి, చదువు పెద్దగా లేదు, కేవలం మేనేజ్ చేసుకోవడం ఇది మాత్రం తెలుసు, కరెక్ట్గా ఎలా మాట్లాడాలో మాత్రం తెలుసు తనకి.
దారిద్ర్యంలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి పిలిచి ఆయన ఇవన్నీ చూసుకోలేడు కాబట్టి నమ్మకమైన వ్యక్తి కావాలి కాబట్టి, ఎందుకంటే ఇతనికి ఒక 15 ఏళ్ల క్రితం ఆయన దగ్గర చేసిన అనుభవం ఉంది, అతని మైండ్లో ఉంది, ఇతను చాలా నమ్మకస్తుడు, ఎక్కడ మోసం చేయడం వరకు అని తెలుసు. ఆ జస్ట్ ఆ నమ్మకం. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నీలో నిజాయితీ గనక ఉంటే ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకుని అరే వీటిని నమ్మొచ్చు అని మనం ఏదైనా చేస్తాడు. డెఫినెట్లీ. ఇతని జాతకంలో బుధుడు గురువు కలిసి ఉన్నారు. ఈ కలిసి ఉన్నటువంటి యోగం ఏదైతే ఉందో అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్ళింది. అందుకే మనకి సీతాదేవి కూడా రామాయణంలో చెప్తుంది, మనం బ్రతికుండాలి ఏదేమైనా కానీ, ఎగ్జాక్ట్లీ మనం అంటూ ఉండాలిగా, సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలంటుంది. ఇప్పుడు అతను చాలా చక్కగా, చాలా అసలు అద్భుతం. మంచి చక్కగా 2 ఇల్లులు కొనుక్కున్నాడు, ఓ. కారు ఉంది, ఓ కార్లు, అబ్బో సూపర్ అసలు. సూపర్. అయితే మన నిజాయితీని లేకపోతే మనలో ఉండేటటువంటి ఆ మంచి క్వాలిటీస్ ని కూడా బుధుడు ఇండికేట్ చేస్తాడా సార్? చేస్తాడు. మనం మంచి ప్లేస్ లో బుధుడు ఉన్నాడు అంటే నిజాయితీగా మనం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉంటుంది. ఎందుకంటే అక్కడ బుధ గురువులు బాగున్నారు ఆయన జాతకంలో. మరి శని మహాదశలు ఎందుకంత ఇబ్బంది ఇచ్చిందంటే శని పూర్తిగా పాడేయడం. అందుకని అందుకని సో డెఫినెట్ గా బుధుడు అనేవాడు ఇంత ఫాస్ట్ రిజల్ట్స్, చాలా ఫాస్ట్, ఇంకా బుధుడు ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తాడు, ఇంపాక్ట్ ఉండేటటువంటి. అయితే ఈ అప్పులతో సతమతం అయ్యే వాళ్ళు కుబేర కుంకుమని పెట్టుకోవడం అనేది చేయొచ్చు. కుబేర కుంకుమ గురించి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, మనం ఇందులో వెళ్ళిపోయాం. కుబేర కుంకుమ పెట్టుకునేటప్పుడు ఎలా అంటే, మీరు ఆ కుబేర కుంకుమతోనే విష్ణు సహస్రనామాలు చేస్తూ, ఓకే అంటే ఎలా సార్? మామూలుగా కుంకుమ పూజ చేస్తాం కదా, లైక్ అమ్మవారి నామాలు చదివితే ఎలా చేస్తామో విష్ణు సహస్రనామాలు చదువుతూ కుంకుమ వేస్తూ ఉండండి విష్ణు ప్రతిమ ముందు. లేకపోతే పట్టుకుని కూడా చదువుకుని లాస్ట్ లో వేయచ్చు, కాకపోతే ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే మంచిది. వేసి చక్కగా దాన్ని ధరిస్తూ ఉండండి. అపర్ణాయ నమః అనే మంత్రం కూడా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బుధగ్రహ దోషం పోతుందమ్మా. అప్పులు తీరేటటువంటి అప్పులు తీరడం కానీ, చాలా మంది అప్పుల బాధలతోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఒకటే సింపుల్ అమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మిస్కాల్కులేషన్స్ అవుతున్నాయి అంటారు. నేను ఈ జాతకం ఇవన్నీ ఖచ్చితంగా పనిచేస్తున్నాయి కాదను. నువ్వు అనవసరంగా అప్పులు చేసేస్తావు, క్రెడిట్ కార్డు వాడేస్తావు. క్యాల్కులేషన్ ఉండాలి కదా, నాకు ఎంత శాలరీ వస్తుంది, ఒక 50,000 శాలరీ వస్తుంది అంటే మనం ఒక 30,000 ఖర్చు పెట్టి ఒక 20,000 సేవింగ్ చేసుకోవాలి. లేదండి అంత ఎక్కడ మిగులుతున్నాయంటే కనీసం ఒక 5,000 అయినా సరే మీరు సేవ్ చేసుకోవాలి. మనం మొత్తం టకా 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 టక్ చేసేసి వాడి కట్టాలి, ఏంటి పరిస్థితి, ఎస్కేప్ అయిపోవడం, ఫోన్లు ఎత్తకపోతే శత్రుబాధలు తగ్గుతాయి, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఏ కుంకుమైనా తీసుకొని ఆ కుంకుమ పూజ చేస్తూ ఆ కుంకుమ లాస్ట్ లో ధరించాలి. కాకపోతే ఇది రోజు చేయాలి, ఏదో ఒకసారి చేసేసామంటే కాదు. ఈ నార్మల్ మరూన్ కలర్ కుంకుమ అయితే ఇన్ జనరల్ గా వాడతారు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బుధుడు అనేవాడు ఎంత మేజర్ రోల్ ని ప్లే చేస్తాడు. బుద్ధి కదా, ఎవ్రీథింగ్ బుద్ధి వాక్కు. అంతే, మన బుద్ధి ఎలా ఉంది, మనం ఏం మాట్లాడుతున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ బ్రెయిన్. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.